సరే ఈ స్టంట్స్ వేసిన తర్వాత లేదంటే ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన తర్వాత ఈ పర్సన్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారా? చాలామంది చేసుకోవచ్చు. సపోజ్ మీకు గుండె పెద్దగా డ్యామేజ్ కాలే, we tell something about ejection fraction. If it is more than 40 or 45%, you can have a pretty normal life. మీరు నార్మల్ విధంగా లైఫ్ సాధారణంగా వాడవచ్చు, మీకు ఎటువంటి ఇష్యూస్ రావు ఫ్యూచర్లో. బట్ ఇఫ్ యూర్ రిజెక్షన్ ఫ్రాక్షన్ ఇస్ లెస్ దెన్ 30 or 35, అప్పుడు దే విల్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యూచర్. వాళ్ళకి వేరియస్ కాంప్లికేషన్స్ రావడం జరుగుతాయి, వాళ్ళకి కష్టం అవుతుంది. అంటే బైపాస్ సర్జరీ తర్వాత కూడా మళ్ళీ బ్లాకేజ్ ఛాన్సెస్ ఉంటుందా సార్? కొంతమందికి రావచ్చండి. ఇప్పుడు కొంతమందికి విల్ హ్యావ్ వెరీ హై కొలెస్ట్రాల్ లెవెల్స్, కొంతమంది మళ్ళీ స్మోకింగ్ మొదలు పెడతారు, లేదంటే మెడిసిన్ సరిగ్గా వాడరు. అటువంటి వాళ్ళకి చాలామందికి బ్లాకేజెస్ రావచ్చు. ఓకే సార్, ఇవన్నీ పక్కన పెడితే అసలు మనకి హార్ట్ ఇష్యూస్ నుంచి మనం దూరంగా ఉండాలి అంటే మన లైఫ్లో ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి, ఎటువంటి ఫిట్నెస్ని మనం లైఫ్ రొటీన్లో చేసుకోవాలి? Madam, we should just follow basic things. What not to do: no smoking, don't take unnecessary drugs, have simple lifestyle, sleep on time, get up on time, have homemade food, avoid outside food, unnecessary things, don't take fried things, don't take junk food, go for regular exercises. Follow these basic things, మీకు సరిపోతుంది. Suppose you are diabetic, take good control for diabetes. Now people diabetes ఉన్న వాళ్ళకి there is high risk of having blockages in the heart. సో వాళ్ళు డాక్టర్ నుంచి కన్సల్ట్ అయ్యి మెడిసిన్స్ కూడా రాసిస్తారు మీకు బ్లాకేజెస్ రాకుండా. అది అన్నీ వాడితే వాళ్ళు చాలా సేఫ్గా ఉంటారు. సో అలాంటిది చాలా సబ్స్టిట్యూట్స్ ఉంటాయి మనకి. సపోజ్ మీకు బీపీ ఉంది, మీకు కొలెస్ట్రాల్ ఉంది, మీకు వంశపరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి హార్ట్కి, సో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి యూ కెన్ టేక్ ప్రికాషన్స్. అది అన్నీ ఫాలో అయితే మీకు అసలు ఎటువంటి ఇష్యూస్ చాలా అవాయిడ్ చేసుకోవచ్చు. మనం 95% ఇష్యూస్ కెన్ బి అవాయిడెడ్. అండ్ సార్, సర్జరీ జరిగిన తర్వాత, బైపాస్ సర్జరీ జరిగిన తర్వాత కావచ్చు, స్టంట్ చేసిన తర్వాత కావచ్చు, ఎక్సర్సైజెస్ ఇంతకుముందు చేసినట్టుగా జిమ్ కావచ్చు, ఫిట్నెస్ కావచ్చు, నార్మల్గానే చేసుకునే ఛాన్సెస్ చాలామంది చేసుకోగలుగుతారండి అండ్ చేయాలి. అంటే అగైన్ డిపెండ్స్ ఆన్ ఇంజెక్షన్ ఫ్రాక్షన్. ఇంజెక్షన్ ఫ్రాక్షన్ మోర్ దెన్ 45-50% మనం అన్నీ చేయగలం. కొన్ని ఆందోళన ఇస్తాం రిస్ట్రిక్షన్స్, అది ఫాలో అయ్యి వాళ్ళు అన్నీ చేసుకోవచ్చు అండి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమి రావు అసలు. సరే, ఇంకొకటి మనం ఎక్కువగా చూస్తున్నాము సెలబ్రిటీస్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం, జిమ్ చేస్తూ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన కేసెస్ని. అది ఎందుకు సార్? రీజన్స్ ఎలా చూడాలి మనం? మేడం, అగైన్ ప్రాబ్లమ్స్ విత్ ద బ్యాడ్ లైఫ్ స్టైల్. చాలామందికి ఇప్పుడు చాలామంది జిమ్కి వెళ్తారు, కానీ ఎంతమంది జిమ్కి వెళ్ళిన తర్వాత చనిపోతారు? అవుట్ ఆఫ్ 100 or 1000, 1% ఆర్ 0.1%. సో వాళ్ళకి ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజ్ ఉంటాయి జనరల్గా. వాళ్ళకి షుగర్ కానీ, బీపీ కానీ, స్మోకింగ్ కానీ, డ్రగ్ అబ్యూస్ కానీ, ఫ్యామిలీస్ కానీ, వారికి జనరల్గా ఉంటాయి ప్రాబ్లమ్స్ ముందు నుంచి. చాలామంది దానికి నెగ్లెక్ట్ చేసుకుంటా పోతారు, దానికి కేర్ తీసుకోరు. నెగ్లెక్ట్ అయినప్పుడు వాళ్ళకి జిమ్లో ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట బేసికలీ. సరే, ఇంకొకటి మనం ఎక్కువగా వింటూ ఉంటాము, జెంట్స్లోనే ఎక్కువగా హార్ట్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, హార్ట్ స్ట్రోక్ వస్తూ ఉంటుంది అంటారు. అది నిజమేనా సార్? కరెక్టే, ఇది కొంచెం వరకు కరెక్టే. ఫీమేల్స్కి 50 సంవత్సరం వయసు ఉన్నప్పటికి పీరియడ్స్ వస్తూ ఉంటాయి. పీరియడ్స్ వలన వాళ్ళకి దే హ్యావ్ ప్రొటెక్షన్ టువర్డ్స్ హార్ట్ డిసీజెస్. బట్ ఫీమేల్స్ కూడా 50 సంవత్సరం దాటిన తర్వాత దే క్యాచ్ అప్ లాట్ ఆఫ్ రిస్క్ అనమాట. ప్లస్ జెంట్స్లో ఏంటంటే స్మోకింగ్ చేయడం, ఇవన్నీ హ్యాబిట్స్ మోర్ ఫ్రీక్వెంట్ ఇన్ జెంట్స్. సో అటువంటి వాళ్ళకి ఇష్యూస్ చాలా వస్తాయి అనమాట. సార్, ఇంకొకటి ఆర్గాన్ డొనేషన్. ఇది ఎప్పటి నుంచో ఉంది, కానీ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా అవేర్నెస్ పెరుగుతుంది. చాలామంది కూడా వాళ్ళకి పేషెంట్కి ఏదైనా బ్రెయిన్ డెడ్ జరిగినా కూడా ఇమీడియట్గా వాళ్ళు ఆర్గాన్ డొనేషన్కి వెళ్తున్నారు, ఒక నలుగురు లైఫ్ని సేవ్ చేస్తున్నారు. దీని గురించి ఎటువంటి అవేర్నెస్ ఉండాలి? మేడం, ఇది మీరు వేస్ట్ చేసి చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు సపోజ్ ఒక మనిషి బ్రెయిన్ డెడ్ అయ్యి ఉన్నారు, హీ క్యాన్ సేవ్ ఆల్మోస్ట్ 10 to 20 లైఫ్స్. మీరు చూసుకుంటే ఇంపార్టెంట్ మనకి ఏమేమి వస్తాయి? సపోజ్ కిడ్నీ ఆయనకి బాగుంది, కిడ్నీ 2 మందికి ఇవ్వచ్చు, 2 లైఫ్ సేవ్ అవుతాయి ఆయనకి. లివర్, మనకి లివర్ చాలా పెద్దగా ఉంటుంది, లివర్ 2 మందికి ఇవ్వచ్చు మన లివర్, ఇంకా 2 మంది బతుకుంటారు దాని వలన. హార్ట్ ఇవ్వచ్చు మనం, హార్ట్ 1 మందికి వెళ్తుంది, వీ హెవ్ సేవ్డ్ 5 లైఫ్స్ సో ఫార్. మళ్ళీ రెటీనా కానీ కార్నియా అంటాం మనం, యూ కెన్ డొనేట్ దీస్ ఆర్గన్స్ ఆల్సో. సో దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ముఖ్యమైన ఆర్గన్స్ మీరు ఇచ్చేస్తే ఒక మంచి కనీసం 6 to 7 లైఫ్స్ సేవ్ చేసుకోవచ్చు. నాట్ జస్ట్ 7 లైఫ్స్. సపోజ్ యువర్ కిడ్నీ వెంట్ టు అ పర్సన్. నేను రీసెంట్లీ మా ఒక కజన్ చూశాను, అతని ఏజ్ ఇప్పుడు 25 years. అతనికి అనుకోకుండా కిడ్నీ ఫెయిల్ అయిపోయింది మొత్తం. హీ వెంట్ ఆన్ డయాలిసిస్ నౌ. సో హీస్ 25 years of age only. Unluckily, he didn't get a kidney from a cadaver.
వాళ్ళ మదర్ది సెట్ అయింది ఆయనకి కిడ్నీ. సో మదర్ కిడ్నీ ఇచ్చారు. సో 25 ఇయర్స్ వాళ్ళకి మనం కిడ్నీ ఇచ్చారనుకోండి, ఆయన ఇంకా ఒక 30-40 ఇయర్స్ లైఫ్ ఉంటుంది. వాళ్ళ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ వైఫ్ అంతా అందరికీ ఒక పెద్ద లైఫ్ ఇచ్చినట్టే మీరు ఆల్మోస్ట్ 7 to 8 లైఫ్స్ కాపాడగలుగుతారు ఆర్గన్ డొనేషన్ చేస్తే. సో వెరీ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్స్. కిడ్నీ, 2 కిడ్నీస్, లివర్ 2 మందికి, హార్ట్, కార్నియా, 7 లైఫ్స్ యూ హ్యావ్ సేవ్డ్. నాట్ జస్ట్ థింగ్, ఇప్పుడు కార్నియా కొంతమందికి పోయింది, విజన్ లేదు, ఆయన జీవితం అంతా మీకు హీ విల్ గివ్ యూ బ్లెస్సింగ్స్. సో యూ నాట్ జస్ట్ గెట్ లైఫ్, విల్ గెట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ సో మెనీ పీపుల్. వీ షుడ్ ప్రమోట్ దిస్ వెరీ వెరీ అగ్రెసివ్లీ ఇన్ హ్యూజ్ నెంబర్స్ నౌ. సార్, ఇందులో మెయిన్గా హార్ట్ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటే ఆ ఎంత టైం గ్యాప్లో మనం చేయాల్సి ఉంటుంది? టైమింగ్స్ అని చాలా ఫాస్ట్గా చేసుకోవాలి. ఇవన్నీ విత్ ఇన్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్ వీ షుడ్ టేక్ అవుట్ ద హార్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఇట్ ఇమీడియట్లీ టు ద అదర్ పర్సన్. దానికి మనకి సొల్యూషన్స్ ఉంటాయన్నమాట. హార్ట్ తీసేసి విల్ పుట్ ఇన్ సమ్ సొల్యూషన్స్ వేర్ యూ కెన్ ఫ్రీజ్ ఇట్ ఫర్ ఈవెన్ 1 or 2 days. There are time durations. Immediately we transport and make it use immediately for the next person. So not just heart, kidney, liver are extremely important. I have one of my patients who is only 39 years of age. Tana voice less than 40. Her heart is extremely bad. She's having a recurrent VT. VT ante it's a bad heart rhythm. అది వస్తున్నప్పుడు వాళ్ళు ఎప్పుడైనా కార్డియక్ అరెస్ట్ అయిపోవచ్చు. ఐఎమ్ ఎంకరేజింగ్ హర్ టు గో ఫర్ కార్డియక్ ట్రాన్స్ప్లాంటేషన్. కానీ తనకి ఫైనాన్సెస్ అంతగా లేవు. షీ ఈజ్ ద సింగిల్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ హూ ఈజ్ ద అర్నింగ్ మెంబర్. తన హస్బెండ్కి జాబ్ లేదంట, తనకి 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు కార్డియక్ ట్రాన్స్ప్లాంట్కి పోతే ఒక 5-10 years బతుకు ఉంటుంది వాళ్ళకి. సో ఇఫ్ దే గెట్, సపోజ్ షీ హ్యాస్ ఫైనాన్సెస్ అండ్ సంబడి డొనేట్స్ హార్ట్, it is a big boon for the whole family.